యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనము దినము దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క మాటల చేత మనం బలపరచబడుతూ దేవుని యొక్క ప్రభువారు చేసినటువంటి అద్భుతాలను దినదినము మనము నెమరవేసుకుంటూ ఉన్నాము. మరి ఆ కార్యాలను మన జీవితాల్లో మనము చూచినట్లుగా మనల్ని మనము మరి దేవుని యొక్క హస్తాలకి మనల్ని మనము అప్పగించుకునే వారిగా ఉండాలి. అప్పుడే మనము కూడా ఆ కార్యాలను చూడగలుగుతాం. ఈరోజు ప్రభువారు చేసినటువంటి మరొక అద్భుతాన్ని మనము ధ్యానించుకుందాం రండి. ప్రభువారు చేసినటువంటి సముద్రంపై తుఫాను అణచడం. ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి ఒక అద్భుత కార్యము ప్రభువారు చేసింది. సముద్రము పైన తుఫాను ఏం చేశారంట? అణచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి మనం చూస్తే సువార్తల్లో కనుక మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వచనాల వరకు మనకు ఈ యొక్క అంశాన్ని ఈ భాగాన్ని మనం చూస్తూ ఉంటాం. అలానే మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం దగ్గర నుంచి 41వ వచనం వరకు మనం చూస్తాం. అలానే లూకా సువార్తలో మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 25 వచనాల వరకు మనం చూడగలుగుతాం. మీరు ఎక్కడైనా రిఫరెన్స్ రాసుకోవటం, వాక్యం రాసుకోవటం కొంచెం మీకు ఇదైతే చక్కగా యూట్యూబ్ చూడండి. యూట్యూబ్ లో మరలా ఆ వాక్యాలను పెడుతూ ఉన్నాం. విని చక్కగా తప్పు లేకుండా మళ్ళా కరెక్ట్ గా రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. సో ఈ యొక్క సువార్తల్లో ఈ ప్రభువారు చేసినటువంటి అద్భుత కార్యాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 23 నుంచి 27 వచనాల వరకు మనం చదువుకుందాం రండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను ఉన్నందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఇక్కడ మరొక మాట మనం చదువుదాం. మార్కు సువార్తలో కూడా ఒక్క మాట మనం చదువుదామా? 4వ అధ్యాయం 37వ వచనము. ఒక్క మాట నాకు అక్కడ కావాలి. ఆ ఒక్క మాటను మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఉన్న దోణి మీద మరి లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుంచుకోండి. లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనం దగ్గర కూడా మనం చదువుకుందాం. తన శిష్యులతో కూడా దోణి ఎక్కి ఈ మాట గట్టిగా పట్టుకుందాము. ఏంటంట? సరస్సు అద్దరికి పోదుము అని వారితో చెప్పాను. చూడండి, ఈ సువార్తికులు ముగ్గురు కూడా మ్యాటర్ కరెక్ట్ గానే రాశారు. కొన్ని పాయింట్స్ మనం చూసుకుంటూ ఉంటాం ఇక్కడ. సో ఆ పాయింట్స్ యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ యొక్క అంశము ఈ 3 గ్రంథాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. గాలి సముద్రాలపై యేసు యొక్క అధికారము, ప్రకృతిని పాలించేటువంటి వాడిగా, ఆయన ఒక సృష్టికర్తగా మన జీవితంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రకృతిని కూడా శాసించగలిగినటువంటి సృష్టికర్తగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ సందర్భంలో మనం చూస్తా ఉన్నాం. మొదటిగా మనము ఈ సబ్జెక్టును ధ్యానించుకోవటానికి ముందుగా మనము ఈ గలిలయ సముద్రాన్ని గురించి కొంచెం మనం చూద్దాం. ఇది గలిలయ సముద్రం మీద జరిగినటువంటి అద్భుతము మనము చూస్తున్నాము. ఆ అద్భుతానికి ముందుగా అసలు ఈ గలిలయ సముద్రం గురించి కొంచెం మనము ధ్యానిద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇది సముద్ర మట్టానికి సుమారు 700 అడుగుల లోపల దిగువన ఉంటుందంట. మరి దీని చుట్టూ కూడా, ఈ గలిలయ సముద్రం దగ్గర ఉన్నటువంటి చుట్టూ కూడా ఎత్తైనటువంటి కొండలు ఉంటాయని, మరి ఈ గలిలయ సముద్రానికి ఈశాన్యములో హెర్మోను పర్వతము ఉంటుందని, అలానే ఈ పర్వతము అనేది సముద్ర మట్టానికి 9000 అడుగుల ఎత్తులో ఈ హెర్మోను పర్వతం ఉన్నదని ఈ గలిలయ సముద్ర మట్టానికి మనం చూస్తూ ఉంటాం. మరి కాబట్టి హెర్మోను పర్వతము నుండి వచ్చేటువంటి
ఈ చల్లని గాలి అంట సముద్రము నుండి వచ్చేటువంటి వెచ్చటి గాలితో కలిసినప్పుడు అర్థమవుతుందండి. హెర్మోను అనేటువంటి ఆ యొక్క ఆ పర్వతము నుండి వచ్చేటువంటి చల్లని గాలి ఈ సముద్రము మీద నుండి వచ్చేటువంటి వెచ్చటి గాలి కలిసినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే తరచుగా అది తుఫానుగా మారిపోతూ ఉంటుందంట. అక్కడ తుఫానుగా మారిపోతూ ఉంటుంది. మారి ఆ యొక్క సముద్రంలోనికి ఎక్కువగా తుఫాన్లు వస్తూ ఉంటూ ఉంటాయి. ఆ గలిలయ సముద్రం తీరంలో కొన్ని ఎక్కువ సార్లుగా తుఫాన్లు వస్తూ ఉండడానికి అవకాశంగా అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజుల్లో అలాంటి తుఫాన్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వేటకి వెళ్ళేటువంటి ఆ యొక్క దోణులు కాస్త చాలా పెద్దగా ఉండేటువంటి దోణుల్ని ఎంచుకునేవారంట. ఆ వేటకు వెళ్ళటానికి వారు ఉపయోగించేటువంటి దోణులు చాలా పెద్దగా ఉన్నటువంటి దోణులను వాళ్ళు ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ దోణ అమరములో ఆయన పడుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పడుకున్నట్లుగా దోణి అమరములో ఆయన పడుకున్నాడని ఉంది. అంటే ఇక్కడ ఏంటి అమరమ గనక మనం చూస్తే చేపలు పట్టేటువంటి జాలర్లంట కొంచెం సేపు అక్కడ కూర్చోటానికి లేక నడుము వాలుస్తానికి ఉపయోగించుకోవడానికి అమరము అనేది అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. వారు చేపలు పడుతున్నప్పుడు నుంచొని కొంచెం అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అక్కడ పలగడ అనేది ఏంటి అంటే ఆ దోణిను సరిగా నడిపించేటువంటి వ్యక్తి కోసము చేయబడినటువంటిది. దాని మీద యేసుక్రీస్తు ప్రభువారు తలవాల్చి ఏం చేస్తున్నారంట, ఆ యొక్క జాలర్లు విశ్రాంతి తీసుకుని ఆ దోణి మీద పడుకొని తలగడ పెట్టుకొని నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిద్రించుచున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మనం బైబిల్ అంతట్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నిద్రించుచున్నటువంటి ఆ యొక్క మాట రాయబట్టం ఇక్కడే. ఆయన నిద్రిస్తున్నట్లుగా అని వ్రాయబడిన ఏకైక సన్నివేశం ఇదే. ఇక్కడ యేసు ప్రభువారు నిద్రపోవటం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బోధించి అలసిపోవటం వలన ఆయన మరి అక్కడ తనను దేవునికి అప్పగించుకున్నట్లుగా కొంత విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ సందర్భాన్ని బట్టి ఏంటది, యేసు ప్రభువారు అలసిపోయి పడుకున్నటువంటి సన్నివేశాన్ని కనుక మనము చూస్తే దేవుడు అంటే యేసు ప్రభువారు కూడా మానవుని యొక్క దేహాన్ని ధరించుకున్నాడు అనటానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూస్తున్నాం. అంటే ఆయన శరీరము కూడా ఏమైపోయింది, అలసిపోయింది. అంటే ఆయన శరీరములో ఉన్నాడు అనటానికి, శరీరముతో నివసించాడు ఈ భూమి మీద అనటానికి ఇదొక నిదర్శనంగా మనం చూస్తూ ఉన్నాం. అలసిపోయిన ఆ శరీరముతో ఆయన నిద్రించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చిన్న భాగాలుగా మనం చేసినట్లయితే, అంటే చిన్నగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే కొన్ని విషయాలని మనము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తే రోగాన్ని గద్దించాడు, దయ్యాన్ని గద్దించాడు. మరి ఇప్పుడు ప్రకృతిని సైతము కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, గద్దిస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉన్నది. ప్రకృతిని సైతము కూడా గద్దిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని గద్దించారో అప్పుడు మిక్కిలి ఏమైపోయిందంట, సముద్రం మీద తుఫాను నిమ్మలమైనది అని మన విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక పెద్ద తుఫాను నిమ్మలం అవడం అనేది నిజంగా దానికి అసలు ఎంతో ఒక విరుద్ధం అనమాట. అంత పెద్ద తుఫాను ఒక చిన్న మాటకి ఏమైపోయిందంట, నిమ్మలమైపోయినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాము. దేవుని యొక్క శక్తి మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఈ విషయంలో, ఈ సందర్భంలో దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతూ ఉన్నాం. మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ 40వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 40వ వచనంలో ఒక మాట చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన ఎందుకు భయపడుచున్నారు అంటున్నా, అంటే ఆ శిష్యులలో ఏమొచ్చేసిందంటే భయపడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే పిరికితనము మనకు అక్కడ కనిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దీనిలో మనము దేవునిలో నమ్మకంగా లేకపోవటం అనేది మనకి సూచిస్తా ఉంది. అంటే భయం ఎప్పుడు వస్తుంది, దేవుణ్ణి మనం గట్టిగా నమ్మనప్పుడు కలవరం వచ్చేస్తుంది, భయం అనేది మన జీవితాలకు వస్తుంది. ఇక్కడ నమ్మకం ఉంచటము అంటే
దేవునిలో విశ్వాసం ఉంచటము అని మనము గమనించాలి. దేవునిలో విశ్వాసం ఉంచటం అని గమనించాలి. విశ్వాసములో మనము లేవు అంటే ఉపద్రవాలను మనం చూసి భయపడే వారిగానే ఉంటామండి. ఉపద్రవాలను చూసి మనము చాలా వణికిపోతూ ఉంటాం. మరి వారు మిక్కిలి భయపడినారు అంటే అది ఎంత పెద్ద తుఫాను ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంత భయపడ్డారు అంటే అందులో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఏం పట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు అంత భయపడ్డారు అంటే అది ఎంత భయపెట్టే తుఫాను ఒకసారి మనం ఆలోచించాలి. చాలా భయపడ్డారు. యేసు ఆ తుఫాను చాలా నిశ్శబ్దంగా మార్చేసినటువంటి సందర్భం ఈ సందర్భం. సో ఇదిలో కనుక మనం చూసినట్లయితే ఒక 3 విషయాలు మనం నేర్చుకుందాం ఈ సందర్భంలో. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అన్నటువంటి ఒక మాట, అద్దరికి వెళ్దాం అంటున్నాడు ప్రభువారు. ఏమన్నారు అక్కడ? ఇందాక మనం చదివాం. ఎక్కడది? మార్కు సువార్తలో అనుకుంటాం, చదివారు. లూకా సువార్తలో చదివినట్లున్నారు. ఒకసారి మళ్ళీ చదువు. లూకా సువార్త స్టార్టింగ్ 8వ అధ్యాయంలో 22వ వచనం స్టార్టింగ్. ఆయన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదాం. మనము ఇక్కడ కాదు, ఎక్కడికి వెళ్దాము? ఆదరికి వెళదాం అంటూ ఉన్నాడు. అద్దరికి వెళ్దాం అంటూ ఉన్నాడు. అంటే ఇది మనకి ఈ మాట కనుక మనం ఆత్మీయంగా తీసుకున్నట్లయితే, ఆత్మీయంగా మనం కనుక ఈ మాటను మనం ఆలోచించినట్లయితే, ఈ దరి అనేది మనది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇటు దరి అనేది మనది కాదు. మనము ఆ దరికి వెళదాము అంటున్నాడు దేవుడు. ఆ దరికి మనం వెళదాము అంటున్నాడు. అంటే ఇది ఆత్మ సంబంధముగా ఈ లోకము అనేది మనది కాదు. ఈ లోకములో ఇప్పుడు మనం ఉంటూ ఉన్నాం. ఈ లోకం అనేది మనది కాదు. మన దరి వేరే ఉన్నది. మనం చేరవలసినటువంటి దరి వేరే ఉన్నది. అద్దరికి మనం వెళ్ళాలి. అదే పరలోకానికి వెళ్ళవలసినటువంటి అద్దరి. అర్థమవుతుందండి? అర్థమైన వాళ్ళని గట్టిగా స్తోత్రాలు చెప్తాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఆయన కూడా దోణి ఎక్కి అంటూ ఉన్నాడు, మనము ఈ దరి కాదు అద్దరికి వెళ్ళిపోదాం. అద్దరికి వెళ్ళిపోదాం. ఈ దరిలో ఉండటం క్షేమమో కాదు, క్షేమము కాదు. అవును, ఈ రోజు ఈ దరి అనేటువంటి లోకములను ఉండటం క్షేమము కాదు. మనం చూసినట్లయితే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడు, ఐగుప్తు మనది కాదు, మనది కాదు. ఐగుప్తు అనేది ఈ లోకానికి సూచనగా మనం చూస్తూ ఉన్నాం. మనము వెళ్ళవలసింది కానానుకి. మనం వెళ్ళవలసింది కానానికి. ఐగుప్తు శాశ్వతమైనది కాదు అంటూ ఉన్నాడు. మనము అద్దరికి వెళ్ళాము అంటే మన దరి ఇది కాదు అనే విషయాన్ని సూచిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా బైబిల్లో అనేక రెఫరెన్స్లు కూడా మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకము మనది కాదని మాట్లాడినటువంటి సందర్భాలు మనం చాలా చూస్తూ ఉంటాం. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయంలో 38వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, ఈ లోకములో ఉన్నాం కానీ ఈ లోకం మనది కాదు అనే మాటని. హెబ్రీ 11వ అధ్యాయం 38వ వచనం. ఆ గొర్రె చర్మములను అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు కాబట్టి వారు చాలా సింపుల్ గా దేవుని కొరకు బ్రతకటం నేర్చుకున్నారు. దేనిని లోకాన్ని ఆశించలేదంట ఆ భక్తులు. దేవుని కొరకు ఈ లోకము శాశ్వతము కాదని, ఈ లోకము అశాశ్వతమైనది వారు బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, మీరు పైనున్న వాటిని వెతకండి అంటూ ఉన్నాడు. కిందున్న వాటిని కాదు, మీరు పైనున్న వాటిని వెతకండి అని మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం. మీరు పైనున్న వాటిని, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, ఎలాగనగా మీరు వృద్ధి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. అది మనము పైన ఉన్న వారం, అంటే అద్దరి వారం. మనం ఈ దరి వారము కాదు, కానీ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ దరి నాది అని చెప్పేసి అని గిరిలు తీసుకుంటాం, దానికోసం ఫైటింగ్లు చేస్తూ ఉంటాం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, డబ్బు కోసం, బంధం కోసం పరిగెత్తుతుంటాం, పాకులాడుతుంటాం, రకరకాలుగా ఇదే శాశ్వతం అని నమ్మి మనము చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారికి సెలవిచ్చిన మాట, మనది ఈ దరి కాదు, మనము అద్దరికి వెళ్ళిపోవాలి. మనము ఈ దరిని విడిచిపెట్టాలి, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. అందుకే యేసు
అద్దరికి వెళ్దాము అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంకా మనం ఈ ధరిలోనే ఉండడానికి మనం ఇష్టపడుచు ఉన్నామేమో, ఇంకా ఈ లోకంలో ఉండడానికి ఇష్టపడుచు ఉన్నామేమో, ఐగుప్తు వాటి కోసం ఆశపడుతూ ఇంకా నువ్వు జీవిస్తూ ఉన్నామేమో, ఆశలు నీ జీవితంలో ఇంకా చావలేదేమో. ఇజ్రాయేల్ ప్రజలకి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా కానానికి వెళ్తున్న మార్గంలో కూడా వాళ్ళకి ఏం గుర్తొచ్చినాయి అంట? ఐగుప్తులో ఉన్న కాకరకాయలు కీకరకాయలు గుర్తొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ ధరిని వారు ఏం చేయలేకపోతున్నారంటే ఆ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, లోకాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఈ రోజు నీ జీవితంలో మార్పున్స్ పొంది రక్షణ పొంది ఇంకా ఈ ధరిలోనే నేను ఉంటాను, ఈ లోకంలో నేను ఉంటాను అని నువ్వు అనుకుంటూ ఉన్నామేమో. జాగ్రత్త, ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈ రోజు నువ్వు ఆలోచించుకో, నువ్వు ఏ ధరిలో ఉండడానికి ఇష్టపడదు? ఇంకా ఈ ధరి అనే ఈ లోకంలోనే జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా, లేక ఇది నాది కాదు అద్దరి నాది అని నువ్వు వెళ్తూ ఉన్నావా? బాప్తిస్మం ఇచ్చిన యోహానికి ఏం తక్కువ అండి, కానీ ఎలా జీవించాడంట? ఒక సామాన్యమైన వ్యక్తిలా ఉంటే చర్మాన్ని కట్టుకొని, ఒక సామాన్యమైన వ్యక్తిగా మిడతలను తేనె పట్టును తింటూ, ఒక సామాన్యమైన వ్యక్తిగా ఇంట్లో కూడా లేకుండా దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అబ్రహాము ఎంత గొప్ప ధనవంతుడో మనకి తెలుసు. ఆయనను ఎక్కడ నివసించాడంట? గుడారములో నివసించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనము లెగిస్తే చాలు ఇది శాశ్వతం అనుకొని ఇక్కడ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలని చూస్తూ ఉంటాం, ఇక్కడ బంగారాల మీద బంగారం సంపాదించుకోవాలనుకుంటాం, ఇక్కడ బంధాలన్నీ నిలుపుకోవాలి గట్టిగా అని వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటూ ఉంటాం. ఏది నీతోటి రాదు అంతే, రాదు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘంలో కృపారావు అంకుల్ గారు చనిపోయారు. వారి గురించి సాక్ష్యం చెప్పింది వారి యొక్క కుమార్తె. ఎంతో కష్టపడినాడు, ఎంతో ప్రయాసపడ్డారు. మరి ఆ కుటుంబం కోసం చాలా కష్టపడ్డారంట, ఎంతో సంపాదించాడు కుటుంబానికి, బిడ్డల్లో ఒక మంచి పొజిషన్ లో ఉంచాడు, చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఏదైనా తనతో వచ్చిందండి? ఏదన్నా తీసుకువెళ్ళాడా? లేదు. కేవలము తను నమ్ముకున్న దేవుడు విశ్వాసము మాత్రమే తనతోటి వెళ్ళిందంతే, ఇంకేది వెళ్ళలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్దరికి అందరం వెళ్ళిపోవలసిందే, అద్దరికి అందరం వెళ్ళిపోవలసిందే. అయితే ఈ ధరి నీది కాదు అనుకుంటేనే అద్దరిలో అనేటువంటి పరలోకంలో నువ్వు చేరగలుగుతావు. లేదు అంటే ఇంకొక ధరి ఉన్నది, అది పాతాళం అనేటువంటి ధరి ఉన్నది. అక్కడ అటు ఇటు కాకుండా మధ్యలో చిక్కుకుపోయేటువంటి ధరి ఉన్నదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శిష్యులకు చెప్తున్నాడు, మనము ఇద్దరి కాదు అద్దరికి మనము వెళ్ళిపోదాము అని. రెండో విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ దోణ ప్రయాణములో ఉన్నటువంటి దోణిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏసయ్య ఆ దోణిలో ఉన్నాడు, ఏసయ్యతో కలిసి ఈ దోణ ఏమవుతూ ఉన్నది? ప్రయాణం అవుతున్నటువంటి దోణిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దోణి ప్రయాణములో ఉన్నటువంటి దోణ, ఆగిపోయిన దోణి కాదు, లేకపోతే ఇంకేదో దోణి కాదు, కానీ ప్రయాణములో ఉన్నటువంటి దోణిగా చూస్తున్నాం. అంటే ఏసయ్యతో ఉన్న ఈ దోణ ప్రయాణములో ఉన్నది. అంటే వీరి యొక్క ప్రయాణము అనేది ఒంటరిగా లేదు. వీరు ప్రయాణం చేస్తున్నారు, ఒంటరిగా చేస్తున్నారా? కాదు. వీరి ప్రయాణంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆ ఊడలో, ఆ పడవలో యేసయ్య ఉన్నాడు. మనం చేసేటువంటి ఈ ప్రయాణంలో యేసయ్య తోడుగా ఉన్నాడు. నువ్వు అనుకుంటా నాకెవరు తోడు లేరు, నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని. లేదు. ఈ రోజు యేసయ్య నీ ప్రయాణం, నీ జీవితం అనే ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు నీకు. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనం ఇంత క్షేమంగా, ఇంత నెమ్మది కలిగి మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఈ రోజు ఆయన ఆ ధోనిలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారికి తోడుగా ఉన్నాడు. ఆయన మనలను అద్దరికి చేరుస్తాడు. ఎవరు చేరుస్తారంట? ఆయనే మనలను అద్దరికి చేరుస్తాడు. ఎందుకంటే ఆ పడవలో ఉన్నది ఎవరు? యేసుప్రభువారే. యేసుప్రభువారు ఏం చెప్పారు వాళ్ళకి? అద్దరికి వెళ్దామని చెప్పాడు. చెప్పి అలసిపోయి పడుకున్నాడు. ఇప్పుడు అద్దరికి చేర్చే బాధ్యత ఎవరిది? ఆయనదే చూసుకుంటాడు. ఈ రోజు మనందరికీ కూడా స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని ప్రభువారు చెప్పాడు. మనం అందరం కూడా మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆ స్థలంలోనికి అద్దరికి మనల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనము ఒంటరి అని అనుకోవటానికి వీల్లేదు. మనం ఒంటరి వారము కాము, మనం ఒంటరి వారము కాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రయాణంలో తోడుగా ఉన్నప్పుడు మనం ఎన్నటికీ కూడా ఒంటరి వారము కామని వాక్యం సెలవిస్తా ఉన్నది. ధోనిలోనికి వారు యేసయ్యను ఎక్కించుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకో, నీ ధోనిని నీ జీవితంలో యేసయ్యని నువ్వు ఎక్కించుకున్నావా? యేసయ్యని నువ్వు ఆహ్వానించావా? ధోని అనే నీ యొక్క జీవితంలో, నీ జీవిత ప్రయాణములో, ఈ లోకం అనేటువంటి ప్రయాణములో నీ ధోని ప్రయాణం చేస్తుంది, నీ జీవితం ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ప్రయాణములో, ఆ ధోనిలో యేసయ్య ఉన్నాడా?
నీ హృదయంలో దేవునికి నువ్వు చోటిస్తున్నావా అనేది ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ధోని అనే మన జీవితంలో యేసయ్య అనే రక్షకుడు మనకి సముద్రం అనే ఈ లోకంలో మనం ప్రయాణిస్తూ ఉండగా ఆయనతో ఆయన మనతో ఉన్నట్లయితే ఈ ధోని అనే ప్రయాణము సాఫీగా సాగిపోతుందంటే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సాఫీగా సాగిపోతుందంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కూడా మనకు చెప్తుంది ఈ లోకంలో మనం ఎలాంటి వారమంట, యాత్రికులము అని చెప్తున్నారు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 11:9. ఆ వాగ్దానమునకు సమాన వారసుడైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు ఏం దేశం, అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో వారు పరవాసచ్చు. అంటే ఈ లోకము వాళ్ళది కాదని వారు గ్రహించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఒక దేశం ఉన్నది, అద్దరి ఉన్నదని విశ్వాసముతో వారు ఆ దేశంలో ఒక అన్యుల వలె జీవించారంట. అంటే మేము వెళ్ళిపోవాలి. మనం కూడా ఇక్కడ చాలా సార్లు చూస్తాం, వలస వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాం. రైల్వే పనులు చేసేటప్పుడు చాలా మంది వలస వచ్చారు కదా. ఇక్కడ చాలా మంది వలస వచ్చి అసలు రాళ్ళు బాగులు కొట్టారు, గోడలు బాగులు కొట్టారు, ఇల్లు వేసుకున్నారు, అన్ని వేసుకున్నారు, అంతా కలిసిపోయారు. ఇక్కడ నీళ్లు పట్టుకోవడానికి వచ్చేసి చక్కగా కలిసిపోయారు. కానీ ఒక దినాన వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఏం చేశారు, మొత్తం అన్ని సర్దుకొని వెళ్ళిపోయారు. ఈ రోజు నువ్వు కూడా సర్దేసుకోవాలి. కానీ వాళ్ళు వెళ్తా సర్దుకొని వెళ్తా వాళ్ళు గుడారాలన్నీ తీసుకొని వెళ్ళారు. మనం తీసుకెళ్ళడానికి లేదు. నువ్వు తీసుకెళ్లాల్సింది నీ విశ్వాసమునే, నీ భక్తిని, నీ క్రియలని నీ వెంట వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చూస్తా ఉన్నది. కాబట్టి భూమి మీద మనకు ఏది మిగలదు, ఏమి తీసుకొని వెళ్ళాం. నీకు అంటూ మిగిలేదు ఏంటంటే 5 అడుగులు 6 అడుగుల స్థలమే, అంతే. నీకు అంతకుమించి ఇంకేముండదు. దాంట్లోనే పడేస్తారు. అది కూడా నీది కాదు, మన్నుకి మన్నైపోతుంది, అంతే. అది మట్టికి మన్నైపోతుంది. అది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు కాబట్టి మనం ప్రయాణంలో యేసుని రక్షకుడిగా మనం చేసుకుని ప్రయాణించే వారిగా మనం ఉండాలి. ఆయన ఉండేటువంటి ధోని ప్రయాణములో ఉండే ధోనిగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే చక్కగా వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆగిపోలేదండి, ప్రయాణములోనే ఉన్నది. ప్రయాణములోనే ఆ లోకం అనే ఆ సముద్రములో వెళ్ళిపోతూనే ఉన్నది. ఈరోజు ఈ లోకం అనే సముద్రములో నీ యొక్క జీవితం అనే ధోనిలో యేసయ్య ఉన్నప్పుడు ఆ ప్రయాణం వెళ్ళిపోతూనే ఉంటది. ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, యేసయ్య ఉన్న ధోనికి ఏమొచ్చిందంట, తుఫాన్ వచ్చింది. ఆ ధోనిలో ఎవరున్నారు, యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉంటే ఏమొచ్చింది, ఆయనతో మనం ఇంత ప్రార్థన చేస్తుంటే, ఇంత విశ్వాసంగా ఉంటుంటే, ఇంత ఇదిగా మనకుంటుంటే, మనకెందుకు ఈ శ్రమలు, మనకెందుకు ఈ కష్టాలు, మనకెందుకు ఈ బాధలు అంటారు. ఆ ధోనిలో ఎవరున్నారు, యేసయ్య ఉన్న ధోనికే ఏమొచ్చింది, తుఫాన్ వచ్చేసింది. అంతే, తుఫాన్ వచ్చింది. దేవుని నమ్ముకున్నాము కదా, మనకి ఏ సమస్యలు రావు, దేవుని నమ్ముకున్నాము కదా, మనకి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఉండవు అనుకోవటము నీ పిచ్చి భ్రమ. వాస్తవంగా చెప్పాలి అంటే దేవుని నమ్ముకున్న నీకే ఎక్కువగా నిందలు, అవమానాలు, శ్రమలు, శోధనలు వస్తాయి. ఎందుకంటే నీతిగా పరిశుద్ధంగా బ్రతకటం ప్రారంభిస్తావు కాబట్టి. అది లోకమునకు విరోధం మనం బ్రతికేటువంటి బ్రతుకు. అది ఎప్పుడు పాడు చేయాలని అపవాది చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు వెళ్తున్నటువంటి సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది. ఆ ధోనిలో యేసుక్రీస్తు ఉన్నారు. భయంకరమైన పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. అలల చేత ఆ ధోని మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈరోజు నీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా అలలు అనేటువంటి తుఫానులు మనల్ని తాకేటువంటి అవకాశం ఉందని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఉన్నాడు కదా, నాకు ఏ సమస్య రాదు అని మనము అనుకోవటానికి లేదు. అయితే మనము నమ్మవలసింది ఏంటి అంటే, అద్దరికి వెళ్ళమన్నాడు. ఎవరు వెళ్ళమన్నారు, యేసే వెళ్ళమన్నాడు. అద్దరికి వెళదామని చెప్పింది యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పినారు. యేసు ప్రభు చెప్పాడు, కానీ ఎదురవ్వే సమస్యలు చెప్పలేదు. అద్దరికి వెళ్ళేటప్పుడు నీకేమవుతాయి, తుఫాన్ వచ్చిద్దయ్యా, సముద్రం గాలి వచ్చిద్దయ్యా అని శిష్యులకు చెప్పాడా, చెప్పల. అలా చెబితే ఒక్క శిష్యుడు కూడా ఓడ ఆ పడవ ఎక్కేవాడు కాదంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన
కూడా మనతో పాటు అద్దరికి వస్తున్నాడు కాబట్టి వాటి గురించి మనకి చెప్పాల్సినటువంటి అవసరము లేదు. వాటి గురించి మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అద్దరికి మనల్ని చేరుస్తాడు. మాట ఇచ్చాడు కాబట్టి ఆయన చేరుస్తాడు. ముందుగానే తుఫాను వస్తుందని చెప్తే నిజంగా ఆ యొక్క శిష్యులు ఎవ్వరు కూడా ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు కాదు, అంత అవిశ్వాసంగా ఉండేటువంటి వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతం నీ జీవితంలో జరిగింది కాబట్టి దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఒక స్వస్థత జరుగుతూ ఉంది కాబట్టి దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. నా జీవితంలో కూడా మొట్టమొదటిగా ఒక అద్భుతం దేవుడు చేశాడు. నేను లెగిస్తే కళ్ళు తిరగటం, కూర్చుంటే కళ్ళు తిరగటం, పడుకున్నా కళ్ళు తిరగటం, భూమి మొత్తం రౌండ్గా తిరిగిపోతా ఉండేది. అంతకుముందు మమ్మల్ని ఎన్నిసార్లు చెప్పినా నేను ఏ రోజు కూడా ఒక మందిరానికి వెళ్ళలేదు, ఒక ప్రార్థన చేయించుకోవడానికి రాను. ఎప్పుడైతే నాకు అనారోగ్యం వచ్చిందో అప్పుడు పోయా, అప్పుడు వెళ్ళా. అప్పుడు ఎప్పుడైతే ఆ సేవకుడు ప్రార్థన చేసి ఎన్ని మందులు వాడిన తగ్గల నాకు ఎందుకో. ఆ సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసిన తర్వాత నాకు తగ్గిపోయింది నాకు. అప్పటి నుంచి నేను కొంచెం కొంచెం మందిరానికి మా అమ్మతో పాటు వెళ్తాను, నేను ప్రారంభిస్తా వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ యొక్క తుఫానులో నీవు ఇరుక్కున్నావో కలవరపడవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే మనతో ఎవరున్నారంట? యేసయ్య ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయన కొంతమంది అంటారు, ఏమి ఇంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఇంకా నీ జీవితం కట్టబడలా, మీ ఇంట్లో ఇంకా ఈ కార్యాలు జరగలేదా, ఏం ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఏం చేస్తూ ఉంటాడంటే అపవాది వాళ్ళ చేత మనల్ని పొడుస్తూ ఉంటాడు. నువ్వు చేసే ప్రార్థన అంతా ఏమైపోతుంది, నీ సంఘం చేసే ప్రార్థన అంతా ఏమైపోతుంది, ఇలాగ పొడుస్తూ ఉంటాడు. ఆయన ఉన్నాడు కదా, ఆయన చూస్తుంటాడు అంతే. విషయం చెప్పాం కదా, అసలు మనం చెప్పని కూడా అవసరం లేదు, కానీ ఆయనకి తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. కానీ ప్రార్థన అని మనం ఆయనకి ఏం చేయాలని చెప్పాలంతే. దేవునికి తెలియచేస్తూ ఉంటాం మనం మన అవసరతల్ని. ప్రభా కానీ ఆయన అన్నాడు, మీరు అడగక మునిపే మీ అక్కర్లను నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ 4వ విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఏంటి అంటే తలవాల్చుకొని నిద్రపోతున్నాడంట. ఏం చేస్తున్నాడు? తలవాల్చుకుంటే తలగడ దగ్గర తలవాల్చి నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరలా ఒకసారి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ఆయన మానవుడిగా ఉన్న అనుభవం ఇక్కడ మనకి మరలా కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. శరీర బలహీనతను బట్టి అప్పటి వరకు ఆయన బోధించి అలిసిపోయి నిద్రపోతున్నట్లుగా మనకి కనిపిస్తా ఉంది. మరి ఇక్కడ మనం చూస్తే తుఫాను వస్తుంది అని ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు, ఆయనకి తెలుసు. శిష్యులేమో భయపడిపోతున్నారు, యేసును చూస్తేనేమో నిద్రపోతున్నారు. శిష్యులేమో భయపడుతున్నారు, యేసయ్యను చూస్తేనేమో ప్రశాంతంగా, యేసు ఏమీ లేదబ్బా, అంత హ్యాపీగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నాడు యేసయ్య, నిద్రపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దోణంతా నీళ్లతో ఏమైపోయిందంట? మనం చదువుకున్నాం, నీడిపోయాడు. అంటే దోణి లోపలకు కూడా ఏమొచ్చేసినాయి? నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు వస్తున్నాయి. ఆ అలలు ఒక పక్క ఇటు చూస్తే అలలు, అటు చూస్తే గాలి, ఓ భయంకరంగా ఉంది. మన జీవితాల్లో ఉండే సమస్యల యొక్క తీవ్రత కూడా నీ జీవితంలో అంత భయంకరంగా ఉందేమో, నిన్నంత భయపెడుతూ ఉన్నదేమో. నీ జీవితంలో గురించి, నీ బ్రతుకుని గురించి ఏమవుతుందా అనేటువంటి ఒక భయము, ఒక అలలు, ఒక గాలి నిన్ను ఊపుతూ ఉన్నదేమో, భయపెడుతూ ఉన్నదేమో. నీ అనారోగ్యము, నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను భయపెడతా ఉన్నాయేమో. ప్రియ సంగమా, ఇక దోణి సముద్రంలో ఏమైపోతుంది? మునిగిపోయేటువంటి సమయం అయిపోయింది. సమయం ఆసన్నమైనది. సమస్య యొక్క తీవ్రత ఎక్కువైపోతుంది. నిజమే, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా సమస్య యొక్క తీవ్రత ఎక్కువైపోతూనే ఉన్నదేమో. ఇంకా ఆర్థిక ఇబ్బంది ఎక్కువైపోతూ ఉన్నదేమో. పరిస్థితులు ఎక్కువైపోతూ ఉన్నాయేమో. ఏ మాత్రము సొల్యూషన్ అనేది కనబడకుండా కంప్లీట్ గా డార్క్ అయిపోయిందేమో నీ జీవితంలో. కానీ యేసు మాత్రం ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నాయి. దోనంతా నిండిపోయినాయి అంట, కానీ ఒక్క అల కానీ, ఒక్క నీరు కానీ, ఆ దోణిలో ఉన్న నీళ్లు కానీ యేసయ్య నీళ్లు తాకట్లేదంట. తాకట్లా యేసయ్య. ఆయన ఆ అరమర మీద ఏమైపోతున్నాడు? నిద్రపోతున్నాడు. ఆ తలగడ బాగు చేసి ఆ దోణి మీద. ఈ నీరు వీళ్ళని తాగుతున్నది, కానీ ఎవరు తాకట్లా? దోణిలో ఉన్న నీరు యేసయ్యని తాకట్లా, ఆయన తాకట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దోణి నిండిపోయింది, ఆయన నిద్రపోతున్నాడు. నీరు ఆయనను
ఏమాత్రము తడపలేదు. అందుకే శిష్యుడికి ఇంకా ఎక్కువ కంగారు అయిపోయింది. కొద్దిగా నీళ్లు దొరికితే ఆయన కూడా ఏం చేసేవాడు, లేచి కూర్చునేవాడు. రా బాబు, ఆయన దగ్గరికి అసలు ఈ నీళ్లు వెళ్ళట్లేదు, మనల్ని మాత్రం ముంచేస్తానే, ఆయన కొంచెం అటు పడుకొని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదని వీళ్ళకి ఇంకెక్కువ కంగారు అయిపోయింది. మన కంప్లీట్ మునిగిపోతానేమో, ఆయన నాకు పడుకున్నాడు అనేటువంటి ఒక భయం వచ్చిందో ఏమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డల వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడటం ప్రారంభించారు. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థించాక జవాబు రాకపోతే సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం, చాలా కంగారు పడిపోతాం. చాలా చాలా గత సంవత్సరంలో ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత అపవాది ఎంత జల్లించాలో నన్ను అంత జల్లించాడు. నా శరీరం మీద దెబ్బ కొట్టాడు, పరిచర్య మీద దెబ్బ కొట్టాడు, ఎన్నో రకాలుగా పరిచయం. నిజంగా ఒక యోబు లాగా నా పరిస్థితిని మార్చేశాడు. యోబు లాగా తీసేసుకున్నాడు అనిపించింది. ఒక్క క్షణము దేవుడు అనుమతించాడు. అయినా వాటిలో కూడా దేవుడు నాకు నిరీక్షణ ఇచ్చి ఈ రోజు నన్ను ఇలా నిలబెట్టాడంటే అది దేవుని కృప. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎక్కువైపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. కంగారు పడిపోతూ ఉన్నావేమో నీ జీవితంలో, నీ జీవితంలో కంగారు పడిపోతూ ఉన్నావేమో, ఏడ్చి ఏడ్చి నీ కన్నీరు కూడా ఇక ఎండిపోయిందేమో, ఇంకిపోయిందేమో, ఇక ఆ విషయంలో నీకు ఏడుపు రావట్లేదేమో, అడగాలనే మనసు కూడా నీకు రావట్లేదేమో. పర్వాలేదు, స్తోత్రం చెప్పు. ఆ విషయాన్ని బట్టి స్తోత్రం చెప్పడం నేర్చుకో. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆ నీరు యేసయ్యను తాకలేదంట. బైబిల్లో చూస్తూ ఉంటాం, జలములు ఆయన చూచి గజ గజ ఒడిగిపోతాయంట. కీర్తనలు 77వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతాం. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 16వ వచనం. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు ఆయనను చూచి దిగులు పడును. అగాధ జలములు గజ గజ, చూడండి జలములు కూడా వణికిపోతున్నాయి. ఆయన భూమి మీద జలములన్నీ ఒక చాటికి వెళ్ళిపోయిన అనగానే యెహోవా దేవుడు ఆజ్ఞావంగానే సృష్టికర్త ఏమైపోయినాయి, వెళ్ళిపోయినాయి, ఒక చాటికి వెళ్ళిపోయి కూర్చోబడ్డాయి, గజగజ వణికిపోతున్నాయి. అదే కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం చదువు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగ వరకు పర్వతములు కదిలినను మనము భయపడము. మనం భయపడము అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఎంత ఘోషించినా భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో బ్రతుకుతున్నాం, సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయండి, వస్తాయి. కానీ మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుల్లో ఎవరున్నారు? యేసయ్య. నువ్వు ఎవరు నమ్ముకున్నావు? యేసయ్య. యేసయ్య. ఒక్కోసారి ఎక్కువైపోతాయి చాలా. మీరు నమ్ముతారు నమ్మరు, నా యొక్క అకౌంట్లో గత 15 రోజుల క్రితం మీరు చూస్తే 5,000, 5,000, 6,000 ఉన్నాయి అంతే, ఇంకేం లేదు నా అకౌంట్లో. నా ముందు బోల్డ్ అని ఉన్నాయి సమస్యలు, బోల్డ్ అని ఎదురుగా నా ముందు సమస్యలు, నేను కట్టాల్సిన సమస్యలు, నేను వాడుకోవాల్సిన సమస్యలు, నేను పరిచయకి వెళ్ళాల్సినవి ఎన్నో ఉన్నాయి. ప్రభువా అని నేను దేవుని సన్నిధిలో మొదలుపెట్టానంటే ఈరోజు 20కి వచ్చి. హల్లెలూయా. ఆయన అద్భుతం చేస్తాడు అంతేనండి. దేవుడు అద్భుతం ఎలా ఇస్తాడన్నది తీసి అవతల పెట్టండి అంతే. దేవుడు ఇస్తాడు అంతే. సేవకు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నన్ను ఎన్నడూ కూడా ₹1 కొరకు నన్ను భిక్షనెత్తనివ్వలేదు. హల్లెలూయా. మన సేవకుడు ఒక ఆత్మీయ తండ్రిగా పరిచర్యలు నన్ను నడిపిస్తూ వాడబడుతున్న తండ్రిగా నాకు ఆ తండ్రి దగ్గర నుంచి కొంత సహాయం అందుతుంది. కానీ ఏ మానవుడి దగ్గర కూడా ₹1 కొరకు నేను ఈ రోజు వరకు చేయించలేదు. ₹1 కొరకు నేను చేయించాల్సి. దేవుడు నన్ను అంత అద్భుతంగా నన్ను పోషిస్తా వచ్చి, అంత అద్భుతంగా నన్ను నడిపిస్తున్నాడు. నీకివ్వడా ఆ వ్యక్తి ద్వారానే ఇవ్వాలని రూల్ లేదు. ఏ వ్యక్తి ద్వారా దేవుడు ఇస్తాడు నీకు, ఏ వ్యక్తి ద్వారా నీ అవసరతలు తీరుస్తాడు, ఏ కాకి ద్వారా నీకు పంపిస్తాడో నాకు తెలియదు అంతే. నా కోసం మన సహోదరి ప్రతిరోజు నాకు కళ్ళి తీసుకొస్తా ఉంటుంది. ఆ సహోదరికి మన ఆత్మీయ తండ్రి పెట్టిన పేరు ఏంటో తెలుసా? తెల్లకాకి. ఆ సహోదరి పేరు. అమ్మా తెల్లకాకి వచ్చిందా, తెచ్చిందా నీకు అంటూ ఉంటారు. అంటే దేవుడు ఎవరి రూపంలో ఎలాగ మనకిస్తాడో తెలియదండి. కాకంటే నల్లగా ఎగురుకుంటూ రెక్కలేసుకొని రాదు నీ దగ్గరికి. ఏ కాకిని దేవుడు పంపిస్తాడో నీ దగ్గరికి, ఏ కాకి నోట్లో ఏ మాంసాన్ని పెడతాడో, ఏ రొట్టెలు పెడతాడో, ఏ డబ్బులు పెడతాడో, ఏ యొక్క నీ అవసరత ఏదో అది పెట్టి పంపిస్తాడు అంతే. దేవుడు మనకి
కృప అనుగ్రహించేటువంటి దేవుడు, మన దేవుడు, మన గొప్ప దేవుడు. కాబట్టి సృష్టి ఆయనకి గజగజ వణికిపోతుంటే జలములే ఆయనకి వణికిపోతున్నాయి. ఈరోజు జలాలను చూసి మనం భయపడిపోతాం. పాపం మనం చెప్పారు కదా మీకు, ఆ స్నేహితులు ఫోటో తీసుకున్నట్టే జలములో పడి ఏమైపోయారు, సముద్రంలో పడి కొట్టుకుపోయారు. పాపం పడి కొట్టుకుపోయారు. కానీ దేవునికి భయపడుతున్నాయి అంట. ప్రకృతి ఆయనకి లోబడతా ఉంది, జనములు వణుకుతూ ఉన్నాయి. ఇక ఆయనను అవి ఎలాగ తాకుతాయండి? ఇంకండి ఆయన ఎలా తాకుతాయి, ఎలా పట్టుకుంటాయి ఆయన? ప్రియదేవుని బిడ్డలారా, వారు అంటున్నారు, నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా? మేము మునిగిపోతున్నామయ్యా, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అంటూ ఉన్నారు. మన విశ్వాసం మనల్ని రక్షించిందండి, మనల్ని కాపాడింది. మన విశ్వాసం ఎప్పుడు సిగ్గుపరచు. నువ్వు నశించిపోట దేవుని చిత్తము కాదు. మనకి ఆయన చిత్తము లేకుండా మన వెంట్రుక ఒక్కటి కూడా రాలదంట. అంతే, ఒకటి తెలుపవదు, ఒకటి నలుపవదు ఆయన చిత్తం లేకుండా. అంత గొప్ప దేవుడు ఈరోజు నాశనానికి మనల్ని అప్పగిస్తాడా? నశించిపోవడానికి మనల్ని అప్పగిస్తాడా? అవమానాలకు అప్పగించేసి చూస్తూ ఆ మనుషులు నవ్వినట్లుగా, ఆ మనుషులు మనల్ని చూసి ఎక్కిరిస్తున్నట్లుగా ఆయన ఎక్కిరిస్తాడా? ఆయన అలా చూస్తూ ఉంటాడా? కాదు. నీ విషయంలో ఆయన శ్రద్ధ తీసుకునే దేవుడు, విషయంలో నేను జోక్యం చేసుకునే దేవుడు మన తండ్రి. ఆఫ్టర్ ఆల్ మనల్ని కనిపించినటువంటి ఒక తల్లి, ఒక తండ్రి మన బాధను చూసి తట్టుకోలేక వాళ్ళు ఫైట్ చేయడానికి, మనకి ఏదైనా ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే, మీ కొరకు రక్తము కాచిన పరలోకపు తండ్రి నీకు అంతకంటే అమితమైనవి ఇవ్వడా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నీ జీవితంలో నశించిపోతాను, లేకపోతే నాకు ఇంకా దొరకదు, నా బ్రతికింతే, ఇలా అడుక్కోవాల్సిందే ఎందుకు అనుకుంటున్నావు? లేదు. మన దేవుడు గొప్ప దేవుడు. వారు అంటున్నారు నీకు చింత. కొంతమంది అవిశ్వాసంగా మాట్లాడుతూ వారి చింతని ఎదుటి వారి మీద రుద్దుతూ ఉంటారు. అవిశ్వాసపు మాటలు చెప్తూ వారు రుద్దేస్తూ ఉంటారు. అవి వినొద్దు, నువ్వు వినొద్దు. ఆ మాటలు విన్నా నీ హృదయంలోనికి రానివద్దు. వారు దేవుడు చెప్పింది ఏంటి అనే మాటను మర్చిపోయారు. ప్రభువు చెప్పిన మాట ఏంటి అనేదే మర్చిపోయారు. అంటే ఈ రోజు నువ్వు దేవుడిచ్చిన వాగ్దానాలను మర్చిపోతున్నావు. అందుకే నీ జీవితంలో కలవరం వచ్చేస్తుంది. జనవరి 1 లో మనం తీసుకున్న వాగ్దానాలు మర్చిపోతున్నావు. దినదినము దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానాలు మర్చిపోతున్నావు. కానీ సమస్య రాగానే మనకి ఏమొచ్చేస్తుందంట? కలవరం వచ్చేస్తుంది. మనం భయపడిపోతున్నాం, కృంగిపోతున్నాం, ఏడుస్తున్నాం. నా జీవితంలో కూడా ఉన్నది, నేను కూడా ఒప్పుకుంటున్నాను. కృంగిపోతున్నాం మనం కొన్నిసార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానం మర్చిపోయావా? ఆ శిష్యులు మర్చిపోయారు. ప్రభువారు మనము, అక్కడ ఆ సంబోధన చూడండి, మనము అద్దరికి వెళుదాము అన్నాడు. అంటే వాళ్ళతో పాటు ఎవరు కూడా వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు. ఆయన చెప్పాడు కదా అద్దరికి వెళ్దామన్న దేవుడు ఆయన చూసుకుంటాడు అనే వాగ్దానాన్ని మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ ధోనిలో ఆయన ఉన్నాడు కాబట్టి వారు నిశ్చింతగా వెళ్ళవచ్చు. కానీ వాడికి ఏమొచ్చేసిందంట? చింత వచ్చేసినట్లుగా చూస్తున్నాం. చింతపడిపోతున్నారు, వాళ్ళు భయపడిపోతున్నారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి చింతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి వారు బోధకులా అని ఆయనను లేపటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన లేపుతూ ఉన్నాడు. దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏది జరగదని మనం గుర్తు పెట్టుకుందాం. అప్పుడప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇంత జరుగుతూ ఉంటే నీకు తెలియటం లేదా ప్రభా? ఇంత అవమానం జరుగుతుంటే నీకు తెలియట్లేదా? నువ్వు ఎందుకు గమనింటున్నావు? నేను కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి. నేను కూడా దేవుణ్ణి అడిగినటువంటి సందర్భం ఉన్నది. నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను నా యొక్క అపనమ్మికను. ప్రియమైన దేవుని బిడ్డలు, మనం అడుగుతాం కొన్నిసార్లు, ఒక మానవులంగా మన జీవితంలోనికి ఒక జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసము నీరుగా అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడిచ్చిన వాగ్దానాలు మనం మర్చిపోతాం. ఆ విషయాలలో ప్రభువు చెప్పినటువంటి మాటలు మనం మర్చిపోతాం. అది ఆయన మనల్ని కొన్నాడు, రక్తం కాచాడు. ఆయన చిత్త ప్రకారంగా నడిపిస్తూ ఉన్నప్పుడు ఏ ఆల వచ్చినా, ఏదోని వచ్చినా ఆయన చూసుకుంటాడు. కానీ అదేదో మనం భరిస్తున్నట్టు, నా మటుకు నేను భరిస్తున్నట్టు, నేను అవమానం పొందినట్టు, అదేదో నాది అయినట్టుగా నేను ఫీల్ అయిపోయి కృంగిపోయి, నువ్వు చూడట్లేదా, నీకెందుకు దయ కలగట్లేదు, నీకెందుకు ఇది కావట్లేదని ఫైట్ చేసిన దినాలు కూడా ఉన్నాయని ఒప్పుకుంటున్నాను. మనం కాదు ఫైట్, అది నాది కాదు, అది ఎవరిది? దేవుడిది. అది నీది కాదు, నీ జీవితం నీది కాదు, నువ్వు దేవుడికి అప్పగించుకున్నావు.
రక్షింపబడి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత నీ జీవితాన్ని దేవుడికి అప్పగించేశావు. నీ బిడ్డల్ని దేవునికి అప్పగించు సంపూర్ణంగా, నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించు సంపూర్ణంగా. నువ్వు కాదు నడిపించేది, నువ్వు కాదు కట్టేది నీ కుటుంబాన్ని, నువ్వు కాదు నీ జీవిత నామను నడిపేది. దేవునికి అప్పగించు. ప్రియమైన దేవుని బిడ్డలను ఆయన చూసుకుంటాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన నిద్రపోతున్నప్పటికీ కాపాడే దేవుడు. మన ఇశ్రాయేలులను కాపాడువాడు కొడుకడు, నిద్రపోడు అంతే. ఆయన నిద్రపోతున్నట్టు అంతేకాని ఆయనకి సమస్తము ఎరిగిన దేవుడు. ఆయన నిత్యము మేలుకొనే దేవుడుగా మన దేవుడిని మనం ఎవరు లేప అవసరంలా. ఉదయాన్నే మన దేవుడిని లేప అవసరంలా. రాత్రి అయింది పడుకోమని మన దేవుడికి చెప్పనవసరం లేదు. ఇశ్రాయేలులను కాపాడువాడు కుడుకడు, నిద్రపోడంతే. నిత్యము మనల్ని కాపాడుతున్న దేవుడు. ఆ తర్వాత మనం చూస్తే ఆయన లేచి గాలిని ఏం చేశాడంట? గద్దించి సముద్రాన్ని నెమ్మదిగా ఉండమని చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ గాలి అన్నికి మిక్కిలి ఏమైపోయిందంట? నిమ్మళమైనది అని ఇది మనం చూస్తూ ఉన్నాం. సృష్టికి పూర్తి విరుద్ధం అండి ఇది ఒక మాటతో. ఎస్, ఈ సమస్యకి పూర్తి విరుద్ధమే అయి ఉండొచ్చు, కానీ దేవుడు పరిష్కారం మాత్రం చూపించేది. వ్యక్తిని ఎగిసిపడటము, మిక్కిలి నిమ్మడం అవటం అనేది పూర్తి విరుద్ధంగా చూస్తాం. ఒక్కసారిగా వచ్చేసింది, సప్పిన అలాగా అయిపోవటాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కలవరపరిచే గాలి, ఈరోజు నిన్ను కలవరపరుస్తున్న గాలి, నిన్ను కలవరపరిచేటువంటి అప్పులు, నిన్ను కలవరపరిచేటువంటి సమస్యలు, కలవరపరిచేటువంటి కుటుంబ కలహాలు, ఏ గాలి మన దోణి అనే ప్రయాణానికి కొడతా ఉందో, మునిగేటువంటి స్థితికి మనల్ని లాక్కెళ్ళిపోతా ఉందో, పరిచర్యను కానీ, సంఘాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, ఎంత తీవ్రతమైనదో అంతగా మిక్కిలి నిమ్మడం చేయగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎలాంటి గాలితో, ఎలాంటి సమస్యలతో మనం కొట్టబడుచున్నామో దాన్ని దేవుడు నిమ్మడపరిచేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. మనల్ని మధ్యలో వదిలివేసేటువంటి దేవుడు మన దేవుడు కాదండి. చివరిగా చూస్తే శిష్యులు అంటున్నారు, అక్కడ ఆ జరిగిన కార్యాన్ని చూసి, ఈయన ఎవరో అని ఆయనతోనే ఉన్నప్పటికీ సంపూర్తిగా యేసుక్రీస్తు వారిని వారు గ్రహించినట్లుగా లేదు. ఈయన ఎవరో, ఈయనకి గాలి, సముద్రం, అలలు కూడా లోపడుతున్నాయే, ఈయన అదేంటి ఆయనతోనే కదా ఉన్నారు, ఆయన ఎవరో తెలీదా? ఆయనతోనే కదా కలిసి జీవిస్తున్నారు, తెలియదా? నిజమే, ఈరోజు మనకి తెలియట్లా. ఆయనతోనే ఉంటున్నాం, కొన్ని సంవత్సరాలు మారు మనసుకొని బాప్తిసం తీసుకొని పరిచయం చేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, నమ్ముతున్నాం, వాగ్దానాలు, మళ్ళా ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగా, అంటే ఆ కార్యం ఆయన చేయలేడు అన్నట్టుగా కృంగిపోతుంటాం, భయపడిపోతుంటాం, బేదాలెత్తుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అవిశ్వాసం ఆ అర్థాన్ని తెలియజేస్తుంది. శిష్యులే ఆయనకు సంపూర్తిగా అర్థం చేసుకోలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి ఆయన అర్థం చేసుకుంది, గాలి, సముద్రం ఆయనకి ఏమైపోయి లోబడటాన్ని మనం ఇక్కడ చూస్తాం. మనం కూడా మన జీవితాల్లో యేసుక్రీస్తుని పూర్తిగా మనము అర్థం చేసుకోలేకపోవచ్చు ఉన్నావేమో. నువ్వు ఆయన నీ కోసం రక్తాన్ని కార్చాడని గుర్తుపెట్టుకో, నీ కొరకు ఏదైనా చేయగలడని గుర్తుపెట్టుకో. ఆయనను పూర్తిగా గ్రహించుకోలేకపోతూ ఉన్నావేమో నీ జీవితంలో. ఇంకా క్రీస్తు గురించి మనం తెలుసుకోవలసినటువంటిది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నదేమో నీ బ్రతుకులో. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త, అసాధ్యమైనది ఆయనకి ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమని మనం ఎరగాలి. శిష్యులుగా ఉన్నప్పటికీ ఈయన ఎవరో అనడాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి అద్దరికి మనం వెళ్ళాలి అంటే యేసయ్యను మనము చేర్చుకోవాలి. మనం చేర్చుకున్నట్లయితే, ఆ దోణిలో మనం వెళ్ళినట్లయితే, యేసయ్య ఉన్న దోణి, యేసయ్య మన జీవితంలో ఉన్నప్పుడు మనం క్షేమముగా అద్దరికి చేర్చబడతాం. అద్దరికి మనల్ని చేర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. సర్వశక్తి గలవంతుడైనటువంటి దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఆయన మనతో ఉన్నవాడిగా, నిజంగా మనల్ని నడిపించే దేవుడుగా ఆయన మనతో ఉన్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగో ఉన్నదో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో, మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఈ దరి నీది కాదు అని నువ్వు గ్రహించు. అద్దరికి నువ్వు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని గ్రహించు. ఈ లోకము నీది కాదు అని గ్రహించి పరలోకం వెళ్ళాలని గ్రహించు. అతని ప్రయాణములో ఉన్నది
నీ జీవిత ప్రయాణంలో యేసయ్య ఉన్నాడో లేదో పరిశీలన చేసుకో. యేసయ్య ఉన్న ధోనిలోనే తుఫాన్లు వచ్చినాయి. దేవుని నువ్వు నమ్ముకున్నా, ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మాటను నమ్ము, ఆయన విశ్వాసించు. నీ జీవితంలో తుఫాన్లు అణిగిపోతాయి, గాలి అణిగిపోతుంది. దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో చేస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సమయాన్ని వ్యర్థం చేసుకోక ప్రార్థనలో గడుపుదాం.